ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 14వ తేదీ నుండి జనవరి నెల 20వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో రవి, కుజ, బుధ గ్రహాలు, కుంభరాశిలో శని, చంద్రగ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, అలాగే మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం రాశిలో గురుగ్రహం ఉండడం, అలాగే 6వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో శుక్రగ్రహం, 9వ స్థానంలో రవి, కుజ, బుధ గ్రహాలు, 11వ స్థానంలో చంద్ర, శని గ్రహాలు, అలాగే 12వ స్థానం వ్యయంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని బట్టి ఈ మేషరాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే రాశిలో గురువు ఉండడం అనేది ఒక అనుకూలమైన స్థితిగా అనుకుంటే, అదే భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి గురువు రాశిలో ఉండడం కొంచెం మంచి ధైర్యాన్ని ఇస్తుంది. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, మంచి తెలివితోటి, జ్ఞానంతో వ్యవహరించడం జరుగుతుంది. అలాగే ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థికంగా కొంత అనుకూలమైన వాతావరణమే ఉన్నది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరినీ కలవగలుగుతారు. అందరితోటి విందు వినోద వేడుకలన్నీ కూడా చేసుకోగలుగుతారు. అలాగే గృహ వాహన యోగాల సంబంధించిన విషయాల్లో కొంత ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. అయితే అటువంటి విషయాల్లో అంటే కొనుగోళ్లు, అమ్మకాలు అలాంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఆలోచన చేసి నిదానంగా తీసుకొనవచ్చు. అయితే సరైన ఆలోచన, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళమని అర్థం. అలాగే విద్యా వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకి సరైన అనుకూల స్థితి ఉన్నది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఈ వారం కొంత రుణ చేయవలసి వస్తుంది. రుణ సంబంధమైన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అతిగా రుణ సేకరణ చేయకుండా అవసరానికి తగినట్లుగా ఆలోచన చేస్తే బాగుంటుంది. అలాగే సప్తమాధిపతి అష్టమంలో ఉండడం అనేది జరిగింది కాబట్టి సప్తమ స్థితి కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది, ప్రయాణాలు అధికంగా చేయవలసి వస్తుంది. దానివల్ల కొంత అలసట కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. అలాగే దంపతుల మధ్య స్వల్పమైన విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా బృహస్పతి రాశిలో ఉండడం వలన కొంత అనుకూలత కూడా కలుగుతుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి తొలగిపోతాయని అనుకోవచ్చు. భాగ్యస్థితి చాలా వృద్ధికరంగా ఉంది. ఈ వారం ఆర్థిక లాభాలు బాగానే ఉన్నాయి. అలాగే ఉద్యోగ స్థితి
సాధారణంగా అనుకూలంగానే ఉంది. అయితే ఉద్యోగ స్థితిలో పెద్ద పెద్ద మార్పులు కోరుకున్నంత మార్పులు జరగవు. స్వల్పంగా మనకి అనుకూలమైన వాతావరణం మాత్రమే ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభం రావాలని ప్రయత్నం చేసే వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంటుంది. అట్లాంటి ఆకస్మికమైన ధనాలేమీ రావు. సాధారణంగా మన కష్టానికి తగినట్లుగానే ఫలితాలు ఉంటాయని తెలుసుకోవాలి. అలాగే దూర ప్రాంతాలు, దూర దేశాల నుంచి మిత్రులు కలవడం లేదా మాట్లాడటం, వారి యొక్క యోగక్షేమాలు, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇది కొంత ఆనందాన్ని కలగజేసే విషయంగా ఉంటుంది. అలాగే దూర దేశాలకు వెళ్ళాలి, దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేసే వాళ్ళకి సాధారణమైన స్థితే ఉంది. ఇంకా కొంత అనుకూలత కలగవలసి ఉంటుంది. ఈ వారం అన్ని విషయాల్లో కూడా కొంత సాధారణ స్థితే కనపడుతోంది. అద్భుతాలు ఊహించుకోకుండా సాధారణంగా జరుగుతున్న దాన్ని బట్టి ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళితే బాగుంటుంది. కష్టానికి తగినటువంటి ఫలితం కనపడుతుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త స్థితిగతులు, కొత్త ఆలోచనలు చేయకుండా ఉండడం మంచిది. ఆర్థిక నష్టం అనేది జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థిక స్థితిగతులలో స్వల్పమైన తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వారం మొత్తం మీద ఈ వారం మేషరాశి వారికి సాధారణ స్థితే ఉన్నది. మిశ్రమ ఫలితాలుగా తెలుస్తోంది. కాబట్టి ఇంకా మంచి అనుకూలమైన శుభ లక్షణాలు, శుభ ఫలితాలు కలగడం కోసం ఈ మేషరాశి వాళ్ళు ఈ వారం కనకదుర్గ మాత పూజ నమస్కారాలు చేసుకుంటే బాగుంటుంది. శుభం భూయాత్.